హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి వెదర్ అనేది చూపిస్తాను. చూడండి ఫుల్గా రెయిన్ పడుతుంది, బాగా హెవీ రెయిన్ అండి. మా ఇంటి సరౌండింగ్స్లో ఇలా ఉంటుందండి. విండో ఓపెన్ చేస్తే మనకి ఇలా మామిడి తోటలు కనిపిస్తాయి. ఇది మొత్తం కూడా మామిడి తోటలు. ఫుల్ వర్షం పడుతుందండి. ఈ రైనీ సీజన్కి తగ్గట్టుగా ఇప్పుడు నేను కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను. ఒక్కసారి వెదర్ని చూసేసేయండి. చాలా బాగుంది కదండి. ఇక్కడ అప్పుడప్పుడు పికాక్స్ అలాగే ఏదైనా కలర్స్ బర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. వీలైతే వాటిని కూడా నేను షూట్ చేసి మన ఛానల్లో పెట్టడానికి చూస్తానండి. ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. సూపర్గా ఉంది కదండి. ఈ వెదర్కి తగ్గట్టుగా నేను ఒక వీడియోని ఇప్పుడు చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఏంటండి వీడియోలో అని చెప్పి ఏదైనా బజ్జీలు లాంటివి చూపిస్తుంది, పకోడీ అనుకున్నారు. ఇవి చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి ఈరోజు వీడియో. కొన్ని టిప్స్ చూపించబోతున్నానండి. ఈ రెయినీ సీజన్కి తగ్గట్టుగా కొన్ని మంచి టిప్స్ చూపించబోతున్నాను. జలుబు దగ్గు లాంటివి వస్తాయి కదండి ఈ సీజన్లో ఎక్కువగా. వాటి కోసం ఇంట్లో ఉన్న వాటితోటి హోమ్ రెమెడీస్ అనుకోండి ఎలా క్యూర్ చేసుకోవాలన్నది చూపించబోతున్నాను. సో ఇప్పుడు ఒక ఫస్ట్ టిప్ చెప్పబోతున్నాను చూడండి. ఫస్ట్ మనం స్టవ్ అన్నది ఆన్ చేసేసుకొని వెంటనే ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకోండి. సిమ్లో ఉంచిన తర్వాత ఇది బొగ్గండి. ఇది అందరికీ కూడా అవైలబుల్గా ఉంటుందో లేదో నాకు తెలీదు. అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఈ టిప్ని యూజ్ చేయొచ్చు. 100% వర్క్ అవుతుందండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టిప్స్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా మా ఇంట్లో యూజ్ చేసేవేనండి. సో ఈ బొగ్గుని ఫ్లేమ్ పైన ఉంచేసుకొని కొంచెం మంట అన్నది పెంచేసాను, అంటే బొగ్గుని కాలుస్తున్నానండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి నేను షుగర్ అన్నది తీసేసుకున్నాను. ఇది చూపిస్తున్నాను కదండి. ఈ స్పూన్ తోటి 1 స్పూన్ షుగర్ తీసుకున్నాను. సేమ్ ఇదే స్పూన్ తోటి 1/4 స్పూన్ పసుపు అన్నది తీసేసుకోవాలి. మనకు మార్కెట్లో దొరికే పసుపు అయినా పర్లేదండి, లేదంటే మనము ఆర్గానిక్ పసుపు లేదంటే కర్రీస్లో యూజ్ చేసుకునే పసుపు, ఏ పసుపు అయినా పర్లేదు. మన ఇంట్లో ఏదైతే మనం వంటకి యూజ్ చేస్తామో అదే పసుపు వేసేసి రెండు కూడా ఇలా కలిపేసుకొని ఉంచేసుకోవాలి. పసుపు అన్నది తక్కువగాను షుగర్ అన్నది ఎక్కువగాను తీసుకున్నాను. ఇలా ఎందుకు తీసుకున్నానన్నది చెప్తాను అది కూడా. ఈలోపు బొగ్గనది కాస్త కాలిందండి. నేను పూర్తిగా కాల్చలేదు, జస్ట్ మీకు టిప్ చూపించడం కోసం కొద్ది వరకు కాల్చేసాను. స్టవ్ అన్నది కట్టేసుకున్న తర్వాత ఏదైనా ఇలాంటిది యూజ్ చేసుకొని లేదంటే ఏదైనా ఒక గరిటెలో అయినా సరే తీసేసుకోండి. ఇప్పుడు ఈ కాలిన బొగ్గు పైన ఇందాక మనం కలిపి ఉంచేసుకున్నాం కదా పసుపు చక్కెర, ఆ మిక్స్ని కొద్దిగా దీనిపైన వేసేసుకోవాలి. అలా వేయడం వల్ల అదేంటంటే మెల్ట్ అవుతున్న కొద్దీ మనకు దాని నుండి పొగలు అనేవి వస్తాయండి. ఇప్పుడు నేను చెప్తాను. ఇందాక షుగర్ ఎక్కువగాను పసుపు తక్కువగాను ఎందుకు తీసుకున్నామంటే పసుపు అన్నది ఘాట్ ఎక్కువగా ఉంటుందండి. ఆ ఘాటుని మనము ఎక్కువసేపు పీల్చలేము కాబట్టి నేను షుగర్ ఎక్కువగా పసుపు తక్కువగా తీసుకున్నాను. 1/4 స్పూన్ వరకు మాత్రమే పసుపు తీసుకున్నాను. సో ఇక్కడ మీకు పొగలు అనేవి కనిపిస్తున్నాయి అనుకుంటానండి. ఈ పొగల్ని మనము ఐస్ అంటే కళ్ళు క్లోజ్ చేసేసుకొని బాగా పీల్చుకోవాలండి. వీలైనంత ఎక్కువగా, అంటే మనము మన జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు జలుబు తగ్గిపోవడానికి ఈ టిప్ అండి. వీలైనంత ఎక్కువగా బాగా బలంగా ఈ పొగనంతటిని కూడా మనం పీల్చడానికి ట్రై చేయండి. మరీ దానికి దగ్గరగా ఉండకండి, కాస్త వేడిగా ఉంటుంది కదా, కొంచెం దూరంగా ఉండి ఆ పొగని మాత్రం మనం పీల్చడానికి ట్రై చేయండి. కళ్ళు అన్నది క్లోజ్ చేసుకోవాలండి, లేదంటే కళ్ళు మండుతాయి. తప్పకుండా ఐస్ క్లోజ్ చేయండి. ఈ టిప్ పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా యూస్ అవుతుందండి. బట్ పిల్లలంటే ఐస్ క్లోజ్ చేసుకోవడం వాళ్ళకి తెలియదు కదండి. వాళ్ళని ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ అనమాట, అంటే పిల్లల్ని మన వైపు మనం ఎత్తేసుకొని బ్యాక్ సైడ్ అండి, పిల్లలు బ్యాక్ సైడ్ టర్న్ చేసేసి బ్యాక్ సైడ్ నుంచి ఈ పొగ అన్నది వాళ్ళకి తగిలేలా చూడండి. అలా కూడా ఎంతో కొంత పొగ వాళ్ళు పీలుస్తారు కదండి. తప్పకుండా జలుబు దగ్గు రెండు కూడా పోతాయి. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి పొగలు ఎంత బాగా వస్తున్నాయో. ఈ పొగని పీల్చడానికి ట్రై చేయండి. ఇది నెలల పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళని బ్యాక్ సైడ్ టర్న్ చేయించి వేయండి, ఎందుకంటే ఐస్ క్లోజ్ చేసుకోవడం తెలియదు కదా, అందుకని బ్యాక్ సైడ్ టర్న్ చేయండి. పెద్దవాళ్ళు అయితే ఐస్ క్లోజ్ చేసేసుకొని ఈ పొగని పీల్చేసుకోవడానికి ట్రై చేయండి. డైలీ 2 మార్నింగ్ ఈవినింగ్ ఈ టిప్ని యూజ్ చేస్తే తప్పకుండా
2 డేస్కి కాఫ్ కోల్డ్ అన్నది పోతుందండి. నేను మా పిల్లలకి మా ఇంట్లో ఈ టిప్ని యూజ్ చేస్తాను. ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది ఈ రైనీ సీజన్లో అని చూపిస్తున్నాను. పొగ అంతా పీల్చేసుకున్న తర్వాత ఈ బొగ్గుని ఏదైనా వాటర్లో వేసేసుకోండి. వెంటనే అది మంట అన్నది లేకుండా చల్లారిపోతుంది. ఇదే బొగ్గుల్ని మనం ఎండలో పెట్టేసుకొని డ్రై అయిన తర్వాత మళ్ళీ ఈ టిప్కి యూజ్ చేయొచ్చు. ఇక సెకండ్ టిప్కి వెళ్తే ఇవి లవంగాలండి. లవంగాలు ఇవి మనం కర్రీలో యూజ్ చేస్తాం కదండి. మసాలా కర్రీస్కి అన్నిటికీ ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటాయి. సో ఈ లవంగం ఉంది కదండి, ఒక లవంగాన్ని తీసేసుకొని కాఫ్ అన్నది ఎక్కువగా ఉన్నప్పుడు డ్రై కాఫ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏ కాఫ్కైనా కూడా కాఫ్ నుంచి బాగా రిలీఫ్ ఇస్తుంది. థ్రోట్ పెయిన్ లేదంటే కాఫ్ వస్తుంది కదా, థ్రోట్ పెయిన్కి కాఫ్కి లవంగాలు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒక లవంగం తీసేసుకొని దాన్ని బొగ్గన పెట్టేసుకొని అప్పుడప్పుడు కూడా దాన్ని కొంచెం నములుతూ దాని జ్యూస్ వస్తుంది కదండి, అది మింగుతూ ఉంటే మనకు కాఫ్ అన్నది తగ్గిపోతుందండి. థ్రోట్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. చాలా బాగా రిలీఫ్ అన్నది వస్తుంది. మీకు కాఫ్ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే డేలో 2 టైమ్స్ అయినా సరే దీన్ని యూజ్ చేయండి. ఇదే టిప్ని పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు. పిల్లలు నోలో పెట్టుకోలేరు కాబట్టి ఒక లవంగం తీసేసుకొని దాన్ని ఇలా కాస్త కచ్చాపచ్చాగా కొట్టేసానండి. ఏదైనా ఒక స్టోన్ తీసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా కొట్టేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని, ఇది చాలా కారంగా ఉంటుంది కదండి, పిల్లలు తినలేరు కాబట్టి పిల్లల కోసము కొంచెం హనీ అండి. హనీ అన్నది చాలామంది అనుకుంటారు దగ్గు వచ్చినప్పుడు స్వీట్ తింటే కాఫ్ అన్నది ఇంకా ఎక్కువ అవుతుందని. అది పొరపాటు అండి. షుగరు జగ్గరి ఇలాంటివి తింటే ఎక్కువ అవుతుంది, కానీ హనీ అన్నది కాఫ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో హనీని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి పిల్లలకు తినిపించేసేయండి. స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఈజీగా దీన్ని చప్పరించి తినేస్తారు. పిల్లలకు కూడా కాఫ్ అన్నది చాలా బాగా తగ్గిపోతుందండి. కాఫ్ మీకు ఎక్కువగా ఉంటే దీన్ని 2 డేస్ అన్నది మార్నింగు ఈవినింగు డైలీ ట్వైస్ 2 డేస్ తీసేసుకోండి. జస్ట్ లైట్గా కాఫ్ స్టార్ట్ అయినా కూడా, లైట్గా థ్రోట్ పెయిన్ అన్న స్టార్ట్ అయినా కూడా జస్ట్ ఒక్క లవంగాన్ని 1 టైం యూజ్ చేస్తే పోతుందండి. నైట్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది పడుకోయే ముందు. ఇక థర్డ్ టిప్కి వచ్చేసరికి ఇదేనండి, వేపరైజర్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఈ వేపరైజర్ని యూజ్ చేసేసుకొని ఇందులో వేపరైజర్ క్యాప్సిల్స్ అన్నది వేసేసుకొని మనం సింపుల్గా ఆవిరి పట్టేసుకుంటామండి. కానీ ఈ వేపరైజర్ అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి. ఉన్నవాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు. మరి లేని వాళ్ళ కోసం నేను ఇంకో టిప్ని చూపిస్తున్నాను. అదేనండి ఆవిరి పట్టడం. స్టవ్ పైన ఒక బౌల్ ఉంచేసుకొని ఆ బౌల్లో నేను వాటర్ అన్నది తీసుకున్నాను. నేను ఇక్కడ చిన్న బౌల్నే తీసేసుకున్నానండి. జస్ట్ మీకు చూపించడం కోసం తీసుకుంటున్నాను. చిన్న బౌలు పెద్ద బౌల్ అని ఎందుకు అంటున్నానంటే, పెద్ద బౌల్లో అయితే వేపర్స్ అన్నవి ఎక్కువసేపు వస్తాయి, ఎక్కువసేపు ఆవిరి పట్టుకోవచ్చు, అంతేనండి తేడా. ఈ బౌల్లో 1 స్పూన్ వరకు వామ్ అన్నది తీసుకుంటున్నాను. వామ్ అన్నది మీ దగ్గర లేకపోతే పర్లేదండి, ఏం కాదు, స్కిప్ చేసేయచ్చు. జస్ట్ వామ్ లేకుండానే వాటర్ అన్నది బాయిల్ చేసేసుకోండి. వాటర్లో బాగా బాయిల్ అయ్యి మనకు వేపర్స్ అన్నవి వస్తున్నాయి కదండి, అప్పుడు ప్లేట్ అన్నది ఓపెన్ చేసేసుకొని 1/4 స్పూన్ వరకు మనం వంటలోకి వాడే పసుపుని వేసేసుకొని వెంటనే ప్లేట్ అనేది క్లోజ్ చేసి పసుపు వేసిన తర్వాత వెంటనే స్టవ్ అన్నది కట్టేసేయాలి, లేదంటే అది పొంగిపోతుంది. పక్కకు దింపేసుకున్న తర్వాత జెండు బామ్ అండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. జెండు బామ్ లేదంటే విక్స్, మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆ బామ్ని తీసేసుకొని ఇలా ఒక స్పూన్ తోటి, వేడిగా ఉంటుంది మనం హ్యాండ్ పెట్టలేం కాబట్టి స్పూన్తో కొద్దిగా తీసేసుకొని ప్లేట్ అలా కాస్త పక్కకు జరిపేసి చూడండి ఎంత వేపర్స్ వస్తున్నాయో. నేను చిన్న బౌల్ తీసుకున్నాను, అయినా కూడా ఎక్కువ వస్తున్నాయి. అలా పెట్టేసుకొని ఈ వేపర్స్ని అంతటిని కూడా వీలైనంత బలంగా పీల్చుకోవడానికి ట్రై చేయండి ముక్కుతోటి, అలాగే నోటితోటి కూడా. జలుబు అన్నది ఏదైనా కూడా తగ్గిపోతుంది. దీన్ని కూడా నైట్ టైం, అంటే ఈ టిప్స్ ఏవైనా కూడా నైట్ టైం చేస్తే మనం ఇంకా బెడ్లోకి వెళ్ళే ముందు యూస్ చేస్తే చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయండి. మార్నింగ్కి రిలీఫ్ అయిపోతుంది. ఈ ఆవిరి పట్టడం అయితే మీకున్న హెడేక్, అలాగే జలుబు దగ్గు అన్నిటికి కూడా పనిచేస్తుందండి. బాగా హెడేక్గా ఉన్నప్పుడు కూడా ఈ టిప్ని మీరు యూస్ చేయొచ్చు. అయితే దీన్ని ఇలా ఓపెన్గా కాకుండా ఏదైనా ఒక బెడ్షీట్ అన్నది క్లోజ్ చేసేసుకొని అందులో కూర్చొని ఈ ఆవిరి పట్టుకుంటే చాలా బెస్ట్ అండి. వేపర్స్ అన్నవి బయటికి వెళ్ళకుండా కంప్లీట్గా మొత్తం అంతా కూడా మనకే వస్తాయి. ఈ వేపర్స్ పట్టుకునేటప్పుడు కూడా ఐస్ అన్నది క్లోజ్ చేసుకోవాలండి, వేడిగా ఉంటుంది కాబట్టి. సో ఇవేనండి టిప్స్.
ఈ రైనీ సీజన్కి ఈ టిప్స్ చాలామందికి హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇవేం కొత్త టిప్స్ కాదండి, చాలా పాత టిప్సే. మా అమ్మమ్మల కాలం నుండి వస్తున్న టిప్స్. మన అమ్మలు మనకి యూజ్ చేశారు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ టిప్స్ అన్నవి తెలియక చీటికి మాటికి ట్యాబ్లెట్స్ కోసం వెళ్తూ ఉంటారు కదండి. సో ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఈ టిప్స్ని యూజ్ చేయండి. 1 or 2 డేస్లో ఖచ్చితంగా రిలీఫ్ అన్నది వస్తుంది, రిజల్ట్ కూడా ఉంటుంది. సో ఈ టిప్స్ మీ అందరికీ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి వాచ్ చేసినందుకు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని కూడా ఆల్కి ట్యాప్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కూడా చేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.